సార్ నమస్తే సార్ చక్రధర్ గారు. నమస్తే. సార్ చక్రధర్ గారు, ఈ మధ్యకాలంలో మ్యూచువల్ ఫండ్స్ కాన్సెప్ట్ అనేది బాగా పాపులర్ అయిపోయింది, ఎస్పెషల్లీ లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేసే వాళ్ళందరూ నిజంగా ధనవంతులు కోటీశ్వరులు అయిపోతారంటారా? ఎస్ఐపి చేసే అందరికీ 2 కోట్లు 5 కోట్లు 10 కోట్లు అనేవి నిజంగా వస్తాయంటారా అసలు? చాలా మంచి క్వశ్చన్ అండి. మాకు యాక్చువల్గా ఇప్పుడు చూస్తే మీకు ఈ రకరకాల యాప్స్ వచ్చాయి మార్కెట్లోకి. అలాగే మన క్రికెట్లో కూడా యాడ్స్ బాగా వచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్ సహీహే అంటున్నారు, ఎస్ఐపి కరో అంటున్నారు. సో ఇప్పుడు ఏంటంటేనండి, ఎస్ఐపిస్ వాస్తవంగా మంచి రిటర్న్స్ వస్తాయి. ఎవరైనా కోటీశ్వర్లకి అయితే ఖచ్చితంగా అవ్వచ్చు. 15 into 15 into 15 = 1 crore మేము గట్టిగా చెప్తూనే ఉన్నాం. అంటే 15 సంవత్సరాలు ఎవరైతే కనుక నెలకి 15,000 వేస్తారో వాళ్ళకి 1 crore వస్తుందని మేము చెప్తున్నాం. సో ఇంత మనం కనుక లాస్ట్ 20 ఏళ్ల నుంచి చూసుకుంటే డేటా తీసుకుంటే నిజంగా అప్పటి నుంచి కూడా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కొత్తది కాదు ఇండియాకి. 40 సంవత్సరాల నుంచి మన సెన్సెక్స్ అన్నీ ఉన్నాయి. సో 20 ఏళ్ల నుంచి మాలాంటి వాళ్ళు చాలా చెప్తూనే ఉన్నాం. నిజానికి ఎంతమంది కోటీశ్వర్లు అయ్యారు అని చూస్తే మాత్రం ప్రతి 1000 మందిలో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారండి అంతే. 1000 మంది కానీ ఒకరిద్దరు. ఎందుకు అంటే దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, అన్ని ఫండ్స్ కొటేషన్ చేయలేవు. ఎందుకంటే వేలలో ఫండ్స్ ఉన్నాయి. ఆ వేలలో ఫండ్స్లో మనకి 8% 12% రిటర్న్ ఇచ్చేవి ఎక్కువ ఉన్నాయి. అధికంగా 15 నుంచి 20% రిటర్న్ ఇచ్చినవి మాత్రం వేళలో లెక్క పెట్టచ్చు. సో ఎందుకు అంటే ప్రతి ఒక్క 5 ఏళ్లకి ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది మారిపోతూ ఉంటుంది. 4-5 ఏళ్ళకి మారిపోతుంది. ఇవాళ 30% ఇచ్చిన ఫండ్ ఆ 35% కొనసాగుతుందా నెక్స్ట్ 20 ఏళ్ళు అంటే డౌటే లేదు. మేము చూసినంత వరకు అలా ఏ ఫండ్ జరగల. కొన్ని రేర్గా ఉన్నాయి, నిప్పాన్ వాళ్ళే కావచ్చు, హెచ్డిఎఫ్సి వాళ్ళే కావచ్చు అట్లా. సో ఇప్పుడు ఏంటంటే వేలల్లో ఫండ్స్ ఉన్నప్పుడు ఆ వేలల్లో ఫండ్స్లో మనకి నిజంగా కోటేషన్ చేసే ఫండ్స్ ఏవి, ఆ 10 ఏవి అనేది ఒక అడ్వైజర్ ఎవరైతే ఉంటారో లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, ట్రెండ్ లార్జ్ క్యాప్ ఉందా, మిడ్ క్యాప్ ఉందా, పోర్ట్ఫోలియో ఎలా డిజైన్ చేసుకోవాలి అని. కాబట్టి ఏంటంటేనండి ఏబిసి ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. నిజంగానే ఒక ఎస్ఐపిలో మనం కోటబుల్ తెచ్చుకోవాలి అంటే మాత్రం ఈ ఏబిసి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అసలు అంటే ఏంటో మనం చూద్దాం. ఏబిసి ఫార్ములా. సో ఈ ఏ అంటే అడ్వైజర్. సో మీరు కనుక ఒక అడ్వైజర్ సహాయంతో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆల్రెడీ ఎవరైతే 2 సైకిల్స్ చూసారో, ఇప్పుడు చూడండి మార్కెట్ ప్రతి 7 ఇయర్స్కి ఒక సైకిల్ నడుస్తుంది. జెయింట్ వీల్ లాగానే మార్కెట్ పైకి వెళ్తుంది, మళ్ళీ కనుక వస్తుంది, పైకి వెళ్తుంది, కనుక వస్తుంది. సో అట్లా ఎవరైతే 2 సైకిల్స్ కంప్లీట్గా చూస్తున్నారో గతంలో వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. ఏ ఫండ్ హౌసెస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, ఆ పర్ఫార్మెన్స్ ఉన్న కన్సిస్టెన్సీ ఏంటి. ఇప్పుడు చాలామంది చూడండి టాప్ బెస్ట్ 5 ఫండ్స్ అని కొడతారు గూగుల్లో. దానివల్ల కొన్ని ఫండ్స్ వస్తాయి. మీరు ఒక 6 నెలల మళ్ళీ కొట్టండి, ఆ ఫండ్స్ వేరే ఫండ్స్ వస్తాయి. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ బాగా పెర్ఫామ్ చేసి ఈ ఇయర్ చేయకపోతే నెక్స్ట్ ఇయర్ చేయకపోవచ్చు. సో వాటికి ఏంటంటే క్వార్టల్ ర్యాంకింగ్ అంటారండి. అది చాలామంది తెలియదు. ఈ క్వార్టల్ ర్యాంకింగ్ని మనం తీసుకొని అప్పుడు ఆ క్వార్టల్ ర్యాంకింగ్ వల్ల కన్సిస్టెన్సీ తెలుస్తుంది. సో Q1 ప్రతి ఒక్క ఫండ్కి ఆ క్వార్టర్ ర్యాంకింగ్ని చూడాలి. అందులో Q1, Q2, Q3, Q4 అని 4 రకాలుగా ఉంటాయి. అందులో ఫస్ట్ ప్రతి ఒక్క Q1, Q2, Q3, Q4లో కూడా ఆ నెంబర్ 1లో కంటిన్యూ అవ్వాలి ఆ ఫండ్. దాని ర్యాంకింగ్ మళ్ళీ సపరేట్గా ఉంటుంది. ర్యాంకింగ్ 1, ర్యాంకింగ్ 2, 3, 4 ఇస్తాం. సో ప్రతి ఒక్క ఫండ్ కనుక కన్సిస్టెన్సీగా ప్రతి ఒక్క క్వార్టర్లో కూడా నెంబర్ 1లో ఉంది అంటే కనుక 90% ఆ ఫండ్ మిమ్మల్ని కొటేషన్ చేస్తుంది అనమాట. సో అట్లా క్వార్టర్ ర్యాంకింగ్ ఎలా చూస్తారు అనేది అడ్వైజర్ చూస్తారు తప్ప జనరల్గా మనం కనుక గూగుల్ సెర్చ్ చేస్తే ఆ ఫండ్ సంబంధించి క్వార్టర్ ర్యాంకింగ్ అనేది కనిపించడం చాలా తక్కువ. సో అది మెయిన్ ఏంటంటే ఒక అడ్వైజర్ సహాయం ఇందులో ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే బిలీఫ్ ఉండాలండి. యాక్చువల్గా మేము గత 15 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్లోనే ఉన్నాం. మ్యూచువల్ ఫండ్స్లో మేము చెప్తాం, మీకు బ్యాంక్ కంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ కంటే కూడా ఇందులో ₹1 ఎక్కువ వస్తుంది, 12% రిటర్న్ వస్తుంది. బ్యాంకులో మీకు ఆర్డీ వేస్తే మీకు వచ్చేది 8%. అట్లా మేము చాలా వాళ్ళకి చెప్తాం. వాళ్ళు నిజంగానే వస్తారు, మనం నమ్మి వస్తారు. ఎప్పుడైతే మార్కెట్లో కరెక్షన్ అయిందనుకోండి, ఆ ప్రిన్సిపల్ కూడా తగ్గిపోగానే వెంటనే మళ్ళీ బ్యాంక్ వెళ్ళిపోతారు. చూడండి, జస్ట్ ఒక 6 మంత్స్లోనే వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. అప్పటిదాకా బ్యాంక్ కాదు ఇది బెంచ్ రిటర్న్ వస్తున్న వాళ్ళు కూడా ఒక్క 6 మంత్స్లో ఏదైనా కరెక్షన్ చూసారనుకోండి, భారీ ఎత్తున కరెక్షన్, నమ్మకం పోతుంది. సో కాబట్టి ఏంటంటే బిలీఫ్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఏంటంటే బాగా నమ్మకం ఉండాలండి. ఆ నమ్మకం లేకుండా మళ్ళీ కాసేపట్టు ప్రిన్సిపల్ కూడా పోయింది కదా, మన కోటేశ్వర్లు ఎక్కడ అవుతాం, వాళ్ళ మైండ్లో వచ్చేది ఏంటంటే ప్రిన్సిపలే పోయింది, మన కోటేశ్వర్లు ఎలా అవుతాం అని పెద్ద క్వశ్చన్ వస్తుంది. దాంతో ఏంటంటే ఇప్పుడు చూడండి, కొంతమంది ఎస్ఐపి స్టార్ట్ చేయగానే ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 12% కంటిన్యూగా వస్తుంది అనుకుంటారు. మంచి పడుతుంది మార్కెట్, ప్రిన్సిపల్ కూడా తగ్గుతుంది అన్న అవగాహన రాదు. ఇప్పుడు చూడండి, మీరు చూస్తే 9 ఏళ్ళు అండి, మీరు ఎవరు రాసి పెట్టుకోవచ్చు ఎవరైనా సరే. అట్లీస్ట్ 9 ఇయర్స్ మీరు ఎస్ఐపిలో కంటిన్యూ చేస్తే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబల్ అవుతుంది 9 ఇయర్స్కి. ఎస్ఐపి మోడ్లో ఎవరైనా వెళ్తే వీళ్ళు ఏంటంటే 4 ఏళ్ళు చూస్తారు, 5 ఏళ్ళు చూస్తారు.
ఐదేళ్ళకి కూడా రిటర్న్ కనిపించదు. పేషెన్స్ ఉండాలా. పేషెన్స్ ఉండాలి. మేము చెప్తాం ముందే 5 ఏళ్ళకి కూడా మీకు రిటర్న్ రాదండి అని. సార్ అప్పటిదాకా నేను 6 లక్షలు పెట్టాను, సిస్టమ్ చూపిస్తుంది 7.5 లక్షలు, అంటే 6 ఏళ్ళకి నాకు 1,00,000 ప్రాఫిట్ వస్తే నేను ఎప్పుడు కోటీశ్వరులు అవ్వాలి? కాబట్టి ఇది రాంగ్ అని చెప్పి వెళ్ళిపోతారు చాలా మంది. సో కాంపౌండింగ్ అనేది కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే 9 ఇయర్స్ మినిమం ఉండాలి, హోల్డ్ చేసి పెట్టుకోవాలి. అది ఎంత బెస్ట్ ఫండ్ అయినా సరే. సో 9 ఇయర్స్ మనం కంప్లీట్గా వెయిట్ చేస్తే కానీ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి డబల్గా కనిపించదు. ఇప్పుడు చూడండి, ఆ 15 ఇయర్స్ టెన్యూర్లో ఫస్ట్ 9 ఇయర్స్ మీకు 27 lakhs హార్డ్లీ వస్తాయి. సో అక్కడి నుంచి మీకు వెంటనే పెరుగుతుంది అనమాట. రియల్ గ్రోత్ అనేది ఆఫ్టర్ 10th ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో చాలామంది ఏంటంటే బిలీఫ్ లేక, అంటే వచ్చిన రిటర్న్స్ ఏవైతే ఉంటాయో 5 ఏళ్ళకి 3 ఏళ్ళకి వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉంటాయో అవి చూసి ఇవే తక్కువ వస్తే మనకి ఫ్యూచర్లో ఏమొస్తాయి అని చెప్పి టాప్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అంటే నమ్మకం ఉండాలి, బిలీఫ్ ఉంది. సి అంటే కమిట్మెంట్ అండి. ఇప్పుడు చూడండి, మేము చాలామందికి ఒక 30 ఇయర్స్ లేకపోతే 40 ఇయర్స్ అతను మన దగ్గరకు వస్తారు. మనం బాగా అడ్వైస్ చేస్తాం. మీకు ఫైనాన్షియల్ గ్రోత్ బాగుండాలంటే, మీకు లైఫ్ లాంగ్ రిటైర్మెంట్ ప్లాన్ ఎక్సలెంట్గా ఉండాలంటే ఒక 2 crores కావాలి అని చెప్తాం. ఆ 2 crores ఒక 30,000 SIP మీరు వేయండి, వేస్తే కనుక 15 yearsలో మీకు 2 crores వస్తుందని చెప్తాం. వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఒక 5 years అవ్వగానే కారు పడిపోతుంది. కారు పడిపోగానే మొత్తం కొత్త కారు కొనాలంటే 15 లక్షలు అవుతుంది. లోన్కి అప్లై చేద్దామా అంటే పిల్లలు అప్పటికే బీటెక్ వచ్చి ఉంటారు, ఒక మంచి స్థాయిలో పిల్లలు చదువు కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అలాగే హోమ్ లోన్స్ ఉంటాయి. ఆ టైంకి పేరెంట్స్ కూడా కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, వాళ్ళు సిక్ అయి ఉంటారు. ఇమీడియట్గా ఏం చేస్తారంటే, ఒకప్పుడు అంటే కార్ అనేది లగ్జరీ, కానీ ఇప్పుడు నెసెసిటీ అయిపోయింది. అది లేకపోతే ఒక రోజు కడగట్లా. ఈ కోవిడ్ తర్వాత పర్సనల్ వెహికల్ కాన్సెప్ట్ ఎక్కువ అయిపోయింది బాగా. సో దాంతో ఏమైందంటే అప్పటిదాకా ఈ జమైన 20 lakhs ఏదైతే ఉంటుందో వెంటనే రిడీమ్ మొత్తం 20 lakhs కార్ కొనేస్తారు. మనం పెట్టే ఉద్దేశం ఏంటంటే వాళ్ళ రిటైర్మెంట్ కోసం పెట్టాం. సో చూడండి, అలాగే ఒక దివాళీ వచ్చింది అనుకోండి, ఇంట్లో మొత్తం పెయింట్ వేయించాలి. ఆల్రెడీ ఫ్లాట్ కొని 10 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. 10 ఏళ్ళు అయిపోయినాగానే ఫ్లాట్ ఏమవుతుందంటే ఇంటీరియర్స్ అన్ని డ్యామేజ్ అయి ఉంటాయి. వుడ్ వర్క్ మార్చాలి, కంపల్సరీ వుడ్ వర్క్ మార్చాల్సి వస్తుంది. అలాగే కాట్స్, మ్యాట్రిసెస్ ఇవన్నీ మార్చాల్సి వస్తుంది. సో ఒక మంచి దివాళీకి ఏం చేస్తారంటే ప్లాన్ చేస్తారు, మొత్తం మార్చేద్దాం, 10 లక్షలు అయిపోద్ది, నాకు 10 లక్షలు అయిపోతుంది. ఆ 10 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ విత్ రిడీమ్ అంటారు. సో వీళ్ళకి తెలుసు, ఒక్కొక్క జస్ట్ 8 ఏళ్ళు ఆగితే ఇది మంచి కార్పస్ అవుతుంది, 2 కోట్లు 3 కోట్లు అవుతుంది అని తెలిసినా కూడా కమిట్మెంట్ లెక్క. అంటే మనం ఏ పర్పస్ కోసం అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో మనం కొన్నాళ్ళు మర్చిపోతాం దాన్ని, మర్చిపోయి వెంటనే రిడీమ్ కొట్టేస్తారు. కొంతమంది ఏంటంటే కోలీగ్స్ ఫారెన్ వెళ్తారు అనుకోండి, ఓ సింగపూర్ మలేషియాకి వెళ్తారు అనుకోండి, వీళ్ళు కూడా వస్తారే మనం ఒక ఫారెన్ ట్రిప్ వేద్దాం, సో మళ్ళీ రిడీమ్. సో ఏ ఒక్క సందర్భం వచ్చినా కూడా ఏంటంటే విత్డ్రా చేసేస్తారు ముందు. ఈజీగా లిక్విడిటీ అయ్యేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్సే. ఇందులో మీకు ఒక ప్లస్ పాయింట్, ఇంత మైనస్ పాయింట్ ఉంది. మనం ఎంత ఫాస్ట్గా రిడీమ్ కూడా చేయొచ్చు, అంత ఫాస్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో కాబట్టి కమిట్మెంట్ ప్రాపర్గా లేకపోతే ఏమవుతుందంటే, అందుకే మనం అంటాం సి అంటే కమిట్మెంటే. మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ ఏ పర్పస్ కోసం చేసాము. అందుకే చాలామంది చెప్పే అడ్వైసెస్ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్లో ఊరికే రాకండి, ఒక పర్పస్తో రండి అంటాం. సో ఒక చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్లాన్, లేదా ఒక చిల్డ్రన్ మ్యారేజ్ ప్లాన్, మీ సెల్ఫ్ రిటైర్మెంట్ ప్లాన్. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే, ఈ కంట్రోల్ చేయడానికి వాళ్ళ ఫోటో పెడుతున్నాం. సపోజ్ ఎవరైనా రిటైర్మెంట్ ప్లాన్ కోసం వచ్చారనుకోండి మా దగ్గరికి, వాళ్ళ కోసం మేము రిటైర్మెంట్ ప్లాన్ తీసినప్పుడు ఏం చేస్తామంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఫోటో దానికి అటాచ్ చేస్తాం. సో వాళ్ళకి గుర్తుంటుంది, ఓకే ఈ ఫండ్ మన రిటైర్మెంట్ ప్లాన్కి ఏదన్నా అవసరం వచ్చినప్పుడు కూడా దీన్ని మనం తీయకూడదు అని ఒక థాట్ వస్తుంది. కాబట్టి అట్లా మనం హెల్ప్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే కనుక ఏబిసి, ఫస్ట్ అడ్వైజర్ సలహా ఉండాలి, తర్వాత బి బిలీఫ్ ఉండాలి, తర్వాత సి కమిట్మెంట్ ఉండాలి. ఈ 3 కనుక ఎవరైతే ఫాలో అవుతారోనండి ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. కాకపోతే ఈ 3 ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, అవుట్ ఆఫ్ 100 వాళ్ళు 1%, 2% మాత్రమే ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఈ నేను చూస్తున్న ఈ 20 yearsలో మమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, ఎంతదాకా మీరు ఎంతమంది కోటీశ్వరులు చేశారండి ఈ ఫీల్డ్లో ఉన్నారు కదా అంటారు. ఈ 3 లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అవకాశం రాలేదు. ఎవరైతే మమ్మల్ని ఈ 3 నమ్ముకొని చేశారో మా దగ్గర ఒక 50 to 60 members మాత్రం 1 crore సంపాదించిన వాళ్ళు ఉన్నారండి ఈజీగా. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మాకు అవగాహన వస్తుంది, ఓకే ఇంతమంది ఇన్ని 100 మంది క్లయింట్స్లో కేవలం ఈ 50 మంది మాత్రమే ఎందుకు కోటీశ్వరులు అయ్యారు, తక్కిన 250 మంది ఎందుకు అవ్వలేకపోయారో మాకు ఒక డేటా ఉంది మా దగ్గర. సో ఎవరైతే కనుక ఏబిసి ఫాలో అయ్యారో వాళ్ళందరూ కూడా మంచి కోట్లు వచ్చాయండి. ఎవరైతే ఈ ఫాలో అవ్వలేదో వాళ్ళు మాత్రం ఇంకా అక్కడే స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే, ఒక మంచి అడ్వైజర్ మీద, ఎందుకంటే ఇప్పుడు చాలామంది క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అని, లేదంటే పెరిక్ అని చాలా ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఫండ్ హౌసెస్లో కూడా చాలా అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. అవునవును. స్టాండర్డ్ ఫండ్ హౌసెస్ కొన్ని ఉంటాయండి. నెంబర్ 1 SBI కావచ్చు, HDFC కావచ్చు, ఇట్లా DSP కావచ్చు, కొటక్ కావచ్చు, ఇవన్నీ ఎప్పటి నుంచో ఒక ప్రాపర్గా స్టాండర్డ్గా ఉన్న. ఇప్పుడు మనం 5 hours కొన్నాం అనుకోండి, దీపావళికి మనకి స్టాండర్డ్ 5 hours కొంటాం.
కొంచెం కాస్ట్ ఎక్కువ అయినా స్టాండర్డ్ ఫండ్ హౌసే కొంటాం, అవి బాగా కాలుతాయి అని చెప్పి. అట్లా ఫండ్ హౌసెస్లో కూడా ఏవైతే టాప్ 5 ది బెస్ట్ ఉన్నాయో అట్లాంటివి ఎంచుకుని కనుక వాళ్ళు వెళ్తే ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారండి. సో మొత్తంగా మ్యూచువల్ ఫండ్స్లో కోటీశ్వరులు కావాలి అంటే ఏబిసి ఈ ఫార్ములాని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. అదేవిధంగా కాంపౌండింగ్ ఎఫెక్టివ్గా పనిచేయాలి అంటే, కాంపౌండింగ్ రిజల్ట్స్ చేతికి రావాలి అంటే కనీసం ఒక 9 సంవత్సరాల పాటు ఆ ఇన్వెస్ట్మెంట్ని కదిలించకుండా ఉంటే ఎండ్ ఆఫ్ ది డే మనం అనుకున్నట్టే మంచి రిటర్న్స్ చేతికి వస్తాయి, ధనవంతులు అయ్యేదానికి అవకాశం ఉందంటారు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.